ప్రతి గడపని ఆదుకున్నారు. మాకు ఎన్నో పథకాలు ఇచ్చారు. మాకు అన్ని పథకాలు ఎప్పుడైనా సరే గతంలో ఏ నాయకుడైనా పెట్టాడా అని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆ ప్రశ్నకి జవాబు నిజంగా ఆ పార్టీల దగ్గర ఉందా? జనసేన పార్టీ కానీ లేదంటే టీడీపీ పార్టీలో కానీ మాకు ఎంత ఆనందం అనిపిస్తుందామంటే ప్రజలు ఆ రకమైన ఉత్సాహంతో ఆ బాబుకే జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఓటేస్తామని చెప్పేసి చెప్తామంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ వార్డులో ఇప్పుడు ఏంటంటే ఒరిస్సా నుంచి వచ్చి సెండావిది ఒరియాసు వాళ్ళందరూ కూడా వన్ సైడ్ వాళ్ళ అధినాయకుడు పండాస్ నాయకుడు, అలాగే దాస్ అని చెప్పేసి మా దగ్గర ఉండే మా కాలేజ్ స్టార్టింగ్ నుంచి నాతోటే నేనెంతో అతనంతా కాలేజీకి డైరెక్టర్ అన్నమాట. అతను ఈ వార్డు అంతా పూర్తిగా ఆ పండాస్ ఉండే దగ్గర అంతా కూడా కలిసి వస్తూ ఉన్నారన్నమాట. వన్ సైడ్ చేస్తాము ఈ వార్డుని, తప్పకుండా ఒక 2000 మెజార్టీ ఈ వార్డుని తీసుకుని వస్తామని చెప్పేసి నేను గట్టిగా చెప్తా ఉన్నాను. దానికి ఈ 10 రోజులు ఈ రాబోయే 10 రోజులు కూడా మరింత కష్టపడి మా మూల్యారెడ్డి గారి ఆధ్వర్యంలో ముందుకు వెళ్తాము. అందరూ కలిసి గట్టిగా పనిచేసేలాగా మేము చూసుకుంటాము. ప్రతి బూత్లో కూడా 60% ఓటు వచ్చేలాగా మేము చూసుకుంటాము. ఈ గెలుపుని జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇస్తామని చెప్పి నేను తెలియజేస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన అభ్యర్థి సౌత్ నియోజకవర్గంలో మా అన్న వాసుపల్లి గణేష్ కుమార్ని మరి సౌత్ ఎమ్మెల్యేగా తీర్చిదిద్దడం, ఆయన్ని ఎమ్మెల్యేగా గెలిపించే ధ్యేయం మా అందరిలో ఉంది. ప్రతి నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తనండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలంటే ప్రతి కార్యకర్త కూడా పనిచేసి ఓ జిల్లా అధ్యక్షుడిగా నా ఆదేశాల మేరకు కంపల్సరిగా సౌత్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా వాసుపల్లి గణేష్ కుమార్ని గెలిపించే బాధ్యత మాది. మాకు మరి బొత్స ఝాన్సీ గారిని ఎంపీగా పెట్టారు. ఒక ఆడపడుచు, విశాఖపట్నం ఆడపడుచు, కంపల్సరిగా తను కూడా ఎంపీగా గెలిపించి పార్లమెంట్కి పంపించే బాధ్యత మా సౌత్ నియోజకవర్గం నుండి ఉందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు దక్షిణ నియోజకవర్గంలో ఈ యొక్క ఆదరణ చూస్తూ ఉంటే వాసుపల్లి గణేష్ కుమార్ గారు 3వ అప్పుడే ఎలక్షన్స్లో గెలిచారన్నంత ఆనందంగా ఈరోజు ఇక్కడ ఈ 32వ వార్డులో మూల రామిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యకర్తలందరూ ఈ సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే విశ్వసనీయత ఉంటే విశ్వాసాన్ని జయించవచ్చని మా ప్రీతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అలాంటి విశ్వసనీయతను కలిగి ఒక మంచి పట్టుదలతో ప్రజలకు మేలు చేసేవాడే నాయకుడని చెప్పి ఈ యొక్క నియోజకవర్గంలో వారానికి 5 రోజులు ప్రజా దర్బారు, అదేవిధంగా వారానికి ఒకసారి డైల్ యువర్ కమిషనర్, డైల్ యువర్ ఎమ్మెల్యే గారు, ఆ విధంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలని 365 days 24/7 ఎవరైనా చేస్తున్నారు ఈ రాష్ట్రంలో కార్యక్రమాలు ప్రజాసేవ అంటే అది ఒక్క మా ప్రీతం నాయకులు శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారు సేవ చేశారు. అది అందరూ కూడా గుర్తుంచుకొని ఆయన్ను అఖండ విజయంతో గెలిపిస్తారని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాను. ఎందుచేతనంటే ఇదే కార్యక్రమానికి ఈరోజు లాస్ట్గా మా 32వ వార్డుకు పెట్టారు. మన గురువులు గారు, తర్వాత జాన్ వస్లీ గారు, మా కార్యకర్తల 32వ వార్డు కార్యకర్తలందరికీ, మన కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఎందుచేతనంటే అన్ని వార్డుల్లో కన్నా కూడా ఇంత కలిసికట్టుగా కలిపారు కాబట్టి మన ఎమ్మెల్యే గారు మంచి మెజార్టీ తీసుకురావాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ